ఈడెక్కడ ఉంటే కొట్టే చంపేస్తారు. మాతో పాటు వస్తావా? రేయ్, ఆ పాండ్రంగడికి ఫోన్ చేయి. అక్కడ మనిషి ఏంట్రా నన్ను ఫోన్ చేయమన్నావు? ఏమైందిరా? ఏంట్రా ఏమైంది అని అడుగుతున్నావు? తలకి 15,000 చొప్పున 2 తలకి 30,000 అన్నాడు. స్పాట్ పేమెంట్ అన్నాడు. ఇప్పటికి 5 పైసలు కూడా ఇవ్వలే. వాడికి నువ్వు ఫోన్ చేయమంటావు? పండు ఆకలేస్తుందిరా. ఉండ్రా. రేయ్, నేనెప్పుడు నీళ్లు కలుపుకొని తాగాను? రేయ్ భయంగా ఉందిరా. నువ్వు అలా తాగితే చేస్తావు. అవును, నీకేంటి విస్కీయా బీరా? నాకేం వద్దు. పర్వాలేదు తాగరా. మా నాన్నకి ఇవన్నీ నచ్చు. ఎవరి నాన్నకి మాత్రం తాగడం నచ్చుద్ది? మా నాన్న మాత్రం బాగా తాగి ఎంజాయ్ చేయని పంపించాడు ఏంటి? పర్వాలేదు తాగరా. రేయ్, ఆడొద్దు వద్దు అంటున్నాడుగా, ఆడినందుకు బలంతో పెడతావు. నువ్వు ఉండు పండు. వీడి ఇంకా పాలు తాగే పసివాడే ఏంటి? లోకజ్ఞానం తెలుసుకోదే ఏంటి? అలవాటు పన్ని. నువ్వేంటి పండు, నీ పని నువ్వు చూసుకో. ఏ లేదు, ఇది పెద్ద మ్యాటరే కాదు. ఇప్పుడు చూడు జూజూబీ. ఇక ఈ మందు తాగు. పర్వాలేదు తాగరా, ఏం కాదు. తాగు తాగు తాగు, చెప్తున్నాం కదా తాగు, ఏం అవ్వదు. తాగు. ఏయ్ ఏమైంది? ఏం పర్వాలేదు, ఇప్పుడు చూడు. చూసావు కదా, ఏమైనా అయిందా? ఏం కాదు, లైట్గా వాసన వస్తుంది. ముక్కు ముట్టుకొని తాగేయి, ఏం కాదు. పర్వాలేదు తాగేయి. ఏయ్ ఎందుకు భయపడుతున్నావు? నాకొద్దు. నన్ను చూసి నేర్చుకో. ఇవన్నీ ఎవరైనా నేర్పుతారా ఏంటి? అలా పండు ఆల్రెడీ 3 రౌండ్లు అయినాయి. ఇంకొట్టాడంటే వీడిని పట్టుకోలేం. ఏమీ లేదు ఇందులో, నేను నేర్పిస్తా చూడు. తాగు. తాగమన్నానా? నాకొద్దు. దేనికి పనికిరావు. రే రే ఏంట్రా? బాత్రూమ్కి వెళ్ళాలిరా. బాత్రూమ్ ఎక్కడ ఉందిరా? తెలుసులేరా, నువ్వేంటి నాకు చెప్పేది? పండు వదలరా, పొద్దున్న చూసుకుందాం. ఆటి నిప్పిది తిందాం. ఇందా. ఏంట్రా ఏమైంది? ఎందుకు జైలు వేశారు? ఏం చేశావు? మా అమ్మని మా నాన్నని నటి రోడ్డులో కారెక్కించి ఊళ్ళో అందరూ చూస్తూ నిలబడ్డారు.
చంపేద్దామని కత్తితో వెళ్ళాను. కొట్టి లాక్కెళ్ళి జైల్లో పడేశారు. మా అమ్మ కుక్కర్ వేడి తగిలిన విలవిల్లాడిపోయేది. ఒళ్ళంతా రక్తం. సర్లే ఏడవకు, తిను. ఏంట్రా పడుకోలా? ఏంటి మీ వాళ్ళు గుర్తుకొచ్చారా? వాడిని లేపేద్దామా? వేసేస్తున్నాం. రేపు 9 గంటలకు అడిగి చావు. నాకు చెప్పావు కదా, నేను చూసుకుంటానులే, వదిలే. మార్కెట్కి వెళ్ళి అటు నుంచి ఇంటికి వెళ్ళు. నేను చూసుకుంటానన్నానుగా, నువ్వు నిశ్చింతగా ఉండు. నేను చూసుకుంటానులే, వదిలే. రైట్, ఇదిగో భగవంతుడా, అంతా నీదే. పట్టుకో పట్టుకో పట్టుకో, తెలుసుకో, మీ అమ్మని తెలుసుకో. పొడిచాయి పొడిచాయి, గుండెల్లో పొడిచాయి. పదండి 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 త్వరగా. సార్ కాదని చంపేశారు సార్. నిజమా? ఎవరయ్యా చంపింది? ఎవరో తెలియదు, అందరూ చిన్న కుర్రాళ్ళ ఉన్నారు సార్. ఎవరో గానీ ఆడిని చంపి మంచి పని చేశారయ్యా. కత్తి పట్టినోడు సాగు కత్తితోనేగా. రే ఏంట్రా మన ఫోటోలు పేపర్లో వేశారు? చదవరా. సెంట్రల్ జైలు నుంచి 5 విచారణ ఖైదీలు తప్పించుకొని పారిపోయారు. ఇన్స్పెక్టర్ రాధాకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు వాళ్ళ కోసం తీవ్రంగా వెతుకుతున్నారు. ఫోన్ చేయరాడికి. హలో,
ఏంటి రాధాకృష్ణ ఏంటి మా కోసం ఏదో బలేసి వెతుకుతున్నావంట? రేయ్ రేయ్ ముందో కాపు దక్కించుకో. ఎందుకలా ఎగిరి పడతావు? మేము నీలా టెన్షన్ అయ్యామనుకో ఏమవుద్ది? ఇంకో అరగంట సేపే మీ జాతకాలు అడ్రస్ మొత్తం కలెక్ట్ చేయబోతున్నాను. రేయ్ ఆ తర్వాత ఒక్కడో ప్రాణాలతో మిగలడు. అన్నా మా మామ ఫోన్ చేస్తాడు, మేమంతా వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పు. ఈ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో ట్రేస్ చేయి. హలో, మీ అల్లుడు గారేనండి? మీ ఇంటికి వెళ్ళిపోయారండి. బండెనక తిప్పు. ఏంటండి ఏమైంది? ఏంటని అడుగుతున్నాను కదా. నా కోసం ఎవరైనా వచ్చారా? ఎవరూ రాలేదే, నేను ఇప్పుడే మార్కెట్ నుంచి వచ్చాను. రేయ్ నీకు మాకు కదా గొడవ. మమ్మల్ని పట్టుకోవాలి కానీ మా ఇళ్ళకి పోతానంటావేంటి? మేము ఇంటికి రావడానికి ఎంతసేపు పట్టింది? నేనెవరో తెలుసు కదా. నువ్వెప్పుడైతే మాకేంట్రా? ఒళ్ళు దగ్గర పెట్టుకోమాను, నీ కోసం వదిలేసి వెళ్తున్నాం. అది కోసేసావాను. రేయ్ రండ్రా. గుడుగుడు ఆట దమ్ముంటే కాచుకోరా, ఇది తుంటది వేట దిల్లుంటే పట్టుకోరా. తెగబడి నువ్వు రారా, జరిగేది చూసుకోరా. కలబడి నువ్వు రారా, దొరికావ దరువులేరా. ఎక్కడికక్కడ స్పాటేరా, చాల్తీ అవుటేరా. చేతికి చిక్కితే అంతేరా, లైఫ్ డౌటేరా. మలీసు హబీసు మటాషు పసిగట్టామా పవరంతున్నా పడగొట్టేస్తాము. పగబట్టామా పరుగత్తైనా పని పట్టేస్తాము. అరగన్నేశామా కత్తులకైనా దడబుట్టించి మిమ్మెత్తుకుపోతాము. మలీసు హబీసు మటాషు ఏమైందిరా? స్నానం చేయాలా? రే ఏడుస్తున్నాడు రా. రేయ్ ఈ పని చేసింది ఫస్ట్ టైం కదా, అలాగే ఉంటుంది. రాను రాను నీకే అలవాటైపోతుందిలే. కొత్త కదా, కుర్రాడు రక్తం చూసి భయపడినట్టున్నాడు. అవునరా? నేను బాగా చదువుకోవాలని మా నాన్న కోరిక. నేను పెద్ద ఫుట్బాల్ ప్లేయర్ అవ్వాలనుకున్నాను. కానీ ఏది కాకుండా చేతిలో కత్తి, రక్తం మరకలు అంతా అయిపోయింది. ఏంట్రా అయిపోయింది? ఇదంతా తప్పు కదా. ఏంటి రేడు తప్పు రైట్ అంటున్నాడు? అంటే మేమంతా చెడ్డోళమా? ఏదేమైనా ఇదంతా తప్పే కదా. రేయ్ వీడితో లాభం లేదురా, మనకు బుద్ధి చెప్తున్నాడు ఇట్రా. ఏదో నువ్వు మాకు నచ్చావు కాబట్టి ఆ మాట చేసి పెట్టాం. ఇదే కనుక వేరే వాళ్ళకి చేసి ఉంటే వాళ్ళ దగ్గర 50,000 పిండేవాడివి. భయం వేస్తుందా? మాతో ఎందుకు కలిసాననిపిస్తుందా? వదిలేసి ఉంటే చచ్చుండేవాడివి, లేదా దెబ్బలు తిని మాలా అయ్యేవాడివి. నీకు చెప్పుకోవడానికి అమ్మ నాన్న అంటూ ఉండేవారు. నాకు అది కూడా లేదు. ఎవరికి పుట్టానో ఎందుకు పుట్టానో తెలియక ఊహ తెలిసాక మదనపల్లి బస్టాండ్లో తిరిగేవాడిని. అందరూ కొట్టేవారు. నేను చిన్నపిల్లని కదా, అన్ని పనులు నాకే చెప్పేవారు, చేసేవాడిని. ఎవరిని చూసినా భయమే, దేన్ని చూసినా భయమే. అట్లాగే ఒకరోజు జీతం 15 రూపాయలు తీసుకొని బస్టాండ్లో పడుకుని ఉన్నాను. 2 రౌడీ నా కొడుకులు నన్ను చితగొట్టి ఆ డబ్బు లాకెళ్ళిపోయారు.
ఒళ్ళంతా ఒకటే నొప్పి, లేవలేకపోయాను. బోర్మని ఏడ్చాను. ఎంతోమంది వస్తూ పోతూ ఉన్నారు, కానీ ఎవరు ఏంటని అడగల. రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాను. మళ్ళీ వాళ్ళు వచ్చారు. నేను కోపం పట్టలేక పక్కన ఉన్న సోడా బళ్ళు తీసి బుర్ర బద్దలు కొట్టాను. చచ్చారు. తెల్లవారులు ఆ సవాల్ని చూస్తూనే ఉన్నాను. అప్పుడు పోయింది భయం. ధర్మం అధర్మం అంటే ఏం లేదు. డబ్బులు ఇస్తే చంపుకుంటూ పోతూ ఉండడమే. మనం సంతోషంగా ఉండాలి, అంతే. రే ఈ కథ అంతా వాడికింది కదా చెప్తున్నావు. తొందరగా బొంబాయి వెళ్ళాలి, నలుగురు నేర్చేయాలి, హ్యాపీగా సెటిల్ అవ్వాలి. ముందా పని చూద్దాం పదండి. సరే, ఈ విషయాలని నీకెందుకు కానీ మేము బయలుదేరుతాం. మీ ఊరికి వెళ్ళొద్దు, దొరికిపోతావు. నీకెవరైనా దూరపు బంధువులు ఉన్నారా? ఏంటి, ఉన్నారా లేరా? ఎక్కడికి వెళ్ళాలో తెలియక వేరే దారి ఏది తోచక ఇతను వాళ్ళతోనే వెళ్ళాడు. టికెట్ 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 ఇవ్వు. వితౌటా? ఎవరు వీళ్ళెవరు? మీరంతా గ్రూపా? లేవరా లేవరా, లేచి టికెట్లు ఇవ్వండి రా. లేవరా, టికెట్ ఇవ్వు. టికెట్లు ఇవ్వండి రా. టికెట్ ఇవ్వరా. అనవసరంగా చేయి చేసుకోకండి సార్. టికెట్ లేకుండా ఎక్కేస్తావా ఏంటి? జనరల్ కంపార్ట్మెంట్ టికెట్స్, మీకు ఏసీ కంపార్ట్మెంట్ కావాలా? ఏసీ ఉక్కు పోస్తుందని వచ్చి పడుకుందాం సార్. ఒక్క పోస్తుందా? ఒక్క రారా, నీకు జైల్లో ఏసీ కొట్టమగండి సార్. పదండి పదండి, కదలకుండా కూర్చోండి. ఇక్కడ నీకు ఇదేరా ఏసీ కంపార్ట్మెంట్. రేయ్ డబ్బులు తీయండిరా, డబ్బులు తీయండిరా, డబ్బులు తీరంటుంటే తీరా. నీకే చెప్పేది. నా దగ్గర లేదు సార్. కొట్టమగండి సార్, నా దగ్గర డబ్బులు లేవు. ఏసీ కంపార్ట్మెంట్ లోపల ఉన్న దగ్గర ఉన్నాయి సార్. లోపల ఇంకొకడు ఉన్నాడా? రే బయట రారా, ఇలా రారా. ఏరా, నువ్వేనా ఈ గ్రూప్కి లీడర్వి? డబ్బులు తీ. ఏంట్రా, కొంచెం కూడా ఆలోచించవా? ఇష్టం వచ్చినట్టు కొట్టడమేనా? టికెట్ లేకుండా ఫైన్ వేయాలి. కొడతావేంటి? వీడికి చేతులు జిలేపు అనుకుంటా. చేసుకుంటారా? హాయిగా ఈ టికెట్స్ ముంబైలో దిగేవాళ్ళు అనవసరంగా మధ్యలో దిగవలసి వచ్చింది. రే, అందుకని దెబ్బలు తినమంటావా? ఉండు, ఏదైనా బస్సులో వెళ్దాం. ఏమండి, ఇదే ఊరు? ఎన్నా ఎన్నా అంట. నువ్వుండ్రా, ఇది ఏ ఊరు? ఇంత ఊరు రేణిగుంట. రేణిగుంట? ఆమా. రే తెలియట్లా? బంకర్నిరా, జ్ఞాపకం లేదా? వేలూరు జైల్లో మీట్ అయ్యాం కదా, అనంతపురి 4 మర్డర్ కేస్, జ్ఞాపకం రాలా? హే బంకర్, నువ్వేనా? మేము బాంబే వెళ్ళాలి, ఏదైనా మంచి బస్సు చూసి ఎక్కించు. బాంబేకా? రాక మా ఊరు వచ్చారు, అప్పుడే పంపించేస్తానా? ఎక్కడికో వెళ్ళాలని బయలుదేరి ఎక్కడో దిగి ఈ కుర్రోళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. అనుకోకుండా ఒకరోజు ఎప్పటికీ మర్చిపోలేని ఒకరిని విచిత్రమైన పరిస్థితుల్లో కలుసుకున్నాడు ఇతను. రా రా,
ఏమిటి నేను నచ్చలేదా? ఏయ్ నేను నిన్నేమీ చేయనులే. తెలుసుగా చిరంజీవి, తమిళనాడు సూపర్ స్టార్ రజనీ, నార్త్లో అమితాబ్ లాగా డాన్స్లు ఫైట్లు సూపర్. సరే ఇక నేను వెళ్తాను. అడిగితే చెప్పు బాగా కంపెనీ ఇచ్చిందని, లేకపోతే డబ్బులు ఎగ్గొడతాడు. ఏంటి ఎలా ఉంది రేణిగుంట స్పెషల్? ఏ ఏంటి నువ్వు చిన్నపిల్లని పడుకొని వదిలేరా.